ఆ వేడిని కంట్రోల్ చేయాలంటే ఆ మెంతులు అనేది చల్లదనాన్ని ఇస్తుంది బాడీకి. చూడండి, మీకు మోషన్స్ అయినా ఇంకోటైనా కాస్త పెరుగులో మెంతులు వేసుకొని తినేయమంటారు డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారో మనకి తెలియదు కానీ అలాగే మెంతి పొడిని నీళ్ళలో కలుపుకుని తాగితే ఈ షుగర్లు తగ్గుతాయి, ఇంకోటి తగ్గుతాయి అని కూడా అంటుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే మనం దేన్నైనా సరే ఇవన్నీ కనిపెట్టారు అంటే పాతకాలం వాళ్ళు, దీంట్లో డెఫినెట్గా ఆరోగ్య సూత్రాలు లేకుండా లేవు. డెఫినెట్గా ఈ ఆరోగ్య సూత్రాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఏ కలర్స్ కానీ, ఏ టేస్టింగ్ సాల్ట్లు కానీ, ఏ నిమ్మప్పులు కానీ, ఓకే, ఇవన్నీ ఏం వాడకుండా ప్రశాంతంగా దీన్ని ఈ 3 రకాలు ప్రశాంతంగా అన్నీ కలుపుకొని మళ్ళీ దీన్ని ఒక ప్యాకెట్లో వేసి దీనికి ఇందాక చెప్పినట్టుగా కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకుని ఇలా మీకు ఒక అరకిలో ప్యాకెట్ ఇస్తాం అనుకోండి, 1 కిలో అంటే మినిమం అరకిలోని పెట్టాము. మీకు కిలో కావాలంటే కిలో తీసుకోవచ్చు, 5 కిలోలు కావాలంటే 5 కిలోలు తీసుకోవచ్చు, ఏదైనా సరే మీరు తయారు చేసుకునే ఆవకాయ క్వాంటిటీని బట్టి ఉంటుంది. సపోజ్ ఇది అరకిలో ప్యాకెట్, దీనికి మీకు ఇంచుమించుగా ఈ అరకిలో ప్యాకెట్కి ఆల్మోస్ట్ 8 నుంచి 10 కాయలు. 8 అయితే, చిన్నవైతే 8, మీడియం అయితే చిన్నవైతే 10, మీడియం అయితే 8, బాగా పెద్దగా ఉంటే 6. ఈ ముక్కలు వేసుకుని ఈ ఆవకాయ కారం మనం వేరుశెనగ నూనె అంటే పల్లి నూనె వాడితే పల్లి నూనెతో కలుపుకోండి, లేదు ఇంకోటి ఏంటది నువ్వుల నూనె, రేజ్ బ్రాండ్ పప్పు నూనె, ఇంకేవో దొరుకుతుంటాయి కదా, అవి వేసుకుని కలుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పప్పు నూనె వాడేవాళ్ళు. అలాంటి వాళ్ళకి పప్పు నూనె వాడి కలుపుకొని మీకు కావాల్సినంత ఇది ఎంత వాడాలి, నూనె ఎంత వాడాలి అంటే మీరు కలుపుకొని దాంట్లో నూనె ఎక్కువగా ఉంటే ఏంటంటే ఈ దీంట్లో ఉండే కారం రంగు ఎక్కడ కూడా మారదు, నూనె ఎక్కువగా వాడటం వలన. అలాగని మనం సపోజు 100 గ్రాముల నూనె వేసుకోవాలనుకోండి, సపోజ్ సంవత్సరం అంతా ఎర్రగా ఉండాలని 200 గ్రాములు పోసుకోకూడదు. కాస్త నిలవ ఉండటానికి మామూలుగా పోసే దాంట్లో కంటే కూడా ఆవకాయలు కొంచెం ఎక్కువ పోసుకుంటాం. అది మనం కలిపేటప్పుడు ఆవకాయ కలిపి వేసుకోవాలి, ఆ నూనె దాంట్లో ఉండాలి, ఆవకాయ లాగాలి. మళ్ళీ ఆ తేరిన నూనె ఉంటుంది చూసారా, అది మన బౌల్లో పోసుకోవాలి, ఆవకాయ తీసిన బౌల్లో. అప్పుడు మీకు పచ్చడి చూడటానికి ఆవకాయ అనేది కనిపిస్తుంది. ఆవకాయ అనేది అందంగా ఉంటుంది. మిగతా ఏ పచ్చళ్ళు చూసినా చూడండి, అన్ని పచ్చళ్ళ కంటే కూడా ఆవకాయ చాలా అందంగా ఉంటుంది. వరుసగా మనం మిస్ వరల్డ్, మిస్ ఇండియా ఈ పోటీల్లో మనకి ఎవరైతే బాగా నచ్చారంటామో, బాగా అందంగా ఉన్నామని చూస్తాం, అట్లా ఈ ఆవకాయ కూడా అంతే. పచ్చళ్ళలో అది ఎవర్ గ్రీన్, దాంట్లో ఏం మార్పు ఉండదు.